ఈ స్టోరీ రామ్ గురించి. రామ్ ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టాడు. రామ్‌కి చాలా బిగ్ డ్రీమ్స్ ఉన్నాయి. కానీ రామ్‌కి ఒక ప్రాబ్లమ్ ఉంది. అదే తన డెసిషన్స్‌ని పోస్ట్‌పోన్ చేయడం అండ్ జిమ్ స్కిప్ చేయడం, ఇంకా వర్క్ కంప్లీట్ చేయకపోవడం. ఇవన్నీ రామ్‌కి తన లైఫ్‌లో కామన్ రొటీన్ అయిపోయింది. రామ్‌కి ఒక పని చేయాలి అంటే, ఆ పని చేయకుండా ఉండటానికి చాలా రీజన్స్ ఉండేవి. అతని దగ్గర ఎలా అంటే, "ఏహ్! ఈరోజు కొంచెం టైర్డ్‌గా ఉంది. రేపు కంప్లీట్ చేద్దామని. ఒకరోజు డిలే అయితే ఏమవుతుందిలే, ఎలాగో కంప్లీట్ చేస్తా" అని. అండ్ ఇంకా తన గ్యాడ్జెట్స్‌ని బ్లేమ్ చేసేవాడు. "ఈ ల్యాప్‌టాప్ చాలా పాతది అయిపోయింది. చాలా స్లో అయిపోయింది ఈ మధ్య. ఇంకా ల్యాప్‌టాప్ ల్యాగ్ అవుతుంది. అందరూ ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తున్నారు. టైం లేదు" అని. ఇలా తనకు తానే చాలా రీజన్స్ ఇచ్చుకునేవాడు. కానీ రియాలిటీ ఏంటి అంటే రామ్‌కి టైం లేదు కాదు. రామ్‌కి పని చేయాలన్న ఇంట్రెస్ట్ లేదు. ఇలా కొన్ని ఇయర్స్ అయిన తర్వాత రామ్‌కి ఏదో చేయాలి అని అనిపించింది. 2013లో రామ్‌కి తన కెరియర్ స్టక్ అయిపోయినట్టు అనిపించింది. రామ్ 2 ఇయర్స్ బ్యాక్ అంటే 2011లో తన నాన్నతో కలిసి ఒక కంపెనీ స్టార్ట్ చేశాడు. కానీ ఆ టైంలో రామ్ అదే కంఫర్ట్ జోన్‌లో ఉంటూ అదే సొల్యూషన్స్ ఇచ్చుకునేవాడు. ఈరోజు టైర్డ్‌గా ఉంది అని, ఇంకా ఒకరోజు డిలే అయితే ఏం కాదులే అని. ఇలానే ఉంటూ రామ్‌కి రెస్ట్‌లెస్ ఫీలింగ్ వచ్చింది. అంటే చిరాకు వచ్చింది. అండ్ రామ్‌కి ఈ సిట్యుయేషన్‌లో ఇంకా గట్టిగా ఏదో నేర్చుకోవాలి అని అనిపించింది. అండ్ ఇంకా చాలా పనులు చేసేయాలి అని అనిపించింది. ఈ మోటివేషన్‌తోనే రామ్ వెబ్ డిజైనింగ్, కాపీ రైటింగ్, మార్కెటింగ్, ఎడిటింగ్ ఇలా అన్నీ స్టార్ట్ చేశాడు. పోస్టర్స్, యాడ్స్, కంటెంట్ చాలానే ట్రై చేశాడు. కానీ రామ్‌కి సక్సెస్ రాలేదు. ఎందుకంటే రామ్ అన్ని కష్టంగా ఉన్న పార్ట్స్ అన్ని స్కిప్ చేశాడు. కష్టపడాల్సిన ప్లేసెస్‌ని వదిలేసి కంఫర్ట్ జోన్‌ని చూజ్ చేసుకున్నాడు. ఇదన్నీ కాకుండా లాస్ట్‌లో ఒక రెగ్యులర్ జాబ్‌లో సేఫ్‌గా సెటిల్ అయిపోయాడు. బేసిక్‌గా బిజినెస్ ఎంపైర్ బిల్డ్ చేయడం కష్టం. కెరియర్ చేస్ చేయడం కూడా కష్టం. అండ్ డ్రీమ్స్‌ని రియాలిటీగా మార్చడం ఇంకా కష్టం. ఎవ్రీ డే కష్టపడాలి కాబట్టి రామ్ ఇవేవి నేర్చుకోలేకపోయాడు. రామ్‌కి క్లియర్ గోల్స్ ఉన్నాయి. బిజినెస్ బిల్డ్ చేయాలి అని, సెల్ఫ్ మేడ్ మిలియనియర్ అవ్వాలి అని, ఇంకా ఫిట్‌గా ఉండాలి అని. బట్ ఇక్కడ ఒక ప్రాబ్లమ్ ఉంది. అదే ప్రొక్రాస్టినేషన్. రామ్‌కి చేయాల్సిన పనులు అన్నీ తెలుసు. కానీ అదే చేయకుండా తన ఎస్కేప్ రూల్స్ తనకి ఉంది. అదే న్యూ సైట్స్ ఓపెన్ చేయడం, ఇన్‌స్టాగ్రామ్‌లో స్క్రోల్ చేయడం, టైమ్ పాస్‌కి జారా అండ్ హెచ్&ఎంలో షాపింగ్ చేయడం. రామ్ చేయాల్సిన ఇంపార్టెంట్ పనులు కంటెంట్ క్రియేట్ చేయడం, సేల్స్ పిచ్ చేయడం ఇవి పోస్ట్‌పోన్ చేస్తాడు. రామ్‌కి ఎవ్రీడే అనిపిస్తుంది. ఈరోజు ఈ పని అవ్వదులే రేపు చేద్దాం. అండ్ ఇంకా ఈరోజు జస్ట్ బ్రేక్ తీసుకుందాం. ఇంకొక రోజు జస్ట్ చిల్ అవుదామని. కానీ దీన్ని ఇగ్నోర్ చేసి బ్రేక్ చేయడం చాలా కష్టం. కానీ రామ్ ఇవన్నీ ఇగ్నోర్ చేసి కమ్‌బ్యాక్ ఇస్తాడు. ఎలా అంటే రామ్ కొన్ని బుక్స్ చదువుతాడు. అప్పుడు తెలుసుకుంటాడు ప్రొక్రాస్టినేషన్‌ని ఎలా ఓవర్‌కమ్ చేయాలి అని. అప్పుడు రామ్ 3 థింగ్స్‌ని ఫాలో అవుతాడు. అదే బ్రెయిన్, బాడీ ఇంకా డిసిప్లిన్. బ్రెయిన్‌లో మెంటల్ టఫ్‌నెస్. రామ్ ఎవ్రీడే బ్రెయిన్‌ని ట్రైన్ చేస్తాడు. ఎలా అంటే రోజు బుక్స్ చదివి తన బ్రెయిన్‌ని కంట్రోల్‌లో ఎలా ఉంచుకోవాలో అని నేర్చుకుంటాడు. ఇంకా బాడీలో ఫిజికల్ ఫిట్‌నెస్. ఎవ్రీడే రామ్ మార్నింగ్ వాకింగ్ వెళ్తాడు. అండ్ జంక్ ఫుడ్ కన్జ్యూమ్ చేయడం ఆపేస్తాడు. వర్క్ అవ్వగానే ఈవినింగ్ ఈవినింగ్ జిమ్‌కి వెళ్తాడు. వితౌట్ స్ట్రెంత్ బ్యాటిల్ గెలవలేరు కాబట్టి. అండ్ ఇంకా ఫైనల్ డిసిప్లిన్‌లో డైలీ సిస్టమ్. రామ్ స్మాల్ టాస్క్స్‌ని కూడా రోజు కంప్లీట్ చేస్తాడు. అండ్ పీపుల్ ఇంకా క్లయింట్స్‌తో ఎంత కష్టమైనా సరే ఇంటరాక్షన్ అవుతాడు. ఇంకా కమ్యూనికేట్ చేస్తాడు. రోజు తన టాస్క్‌ని తను షెడ్యూల్ చేసుకుంటాడు. అండ్ ఇలా రామ్ తన లైఫ్ స్టైల్‌ని తన కంట్రోల్‌లో ఉంచుకున్నాడు. అండ్ ఇలా డిసిప్లిన్ లైఫ్ లీడ్ చేస్తూ రామ్ తన గోల్స్‌ని తను అచీవ్ చేస్తాడు. ముందు ఉన్న రామ్‌కి అండ్ ఇప్పుడు ఉన్న రామ్‌కి డిఫరెన్స్ ఏంటి అంటే 2011లో ఉన్న రామ్ రోజు టాస్క్‌ని స్కిప్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తూ ఉండేవాడు. ప్లానింగ్ ఏవి ఉండేవి కావు. అండ్ ఇప్పుడు ఉన్న రామ్‌కి తను చేయాల్సిన టాస్క్ అన్నీ షెడ్యూల్ చేసుకున్నాడు. అండ్ ఇంకా రోజు బుక్స్ చదివి మైండ్‌ని ఎలా కంట్రోల్‌లో ఉంచుకోవాలో తెలుసుకున్నాడు. అండ్ తను రోజు జిమ్‌కి వెళ్లి ఒక స్ట్రక్చర్డ్ లైఫ్ లీడ్ చేస్తున్నాడు. సో, నేను ఏం చెప్పాలి అనుకుంటున్నాను అంటే, రేపటికి పోస్ట్‌పోన్ వద్దు. ఈరోజే టాస్క్‌ని కంప్లీట్ చెయి. ఎవ్రీ టైమ్ ప్రోక్రాస్టినేట్ చేస్తే నువ్వే నీ ఫ్యూచర్‌ని వెనక్కి లాగుతున్నావు. సో, బీ లైక్ రామ్, ఫైట్ యువర్ రెసిస్టెన్స్, విన్ యువర్ డే, లివ్ యువర్ డ్రీమ్. ఈ రోజుకైతే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్. జై శ్రీకృష్ణ.